అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న మీ పేరు? ఆంజనేయులు. ఆంజనేయులు. ఏం చేస్తుంటారు? అరటిపళ్ళు. అరటిపళ్ళు, ఫ్రూట్స్ వ్యాపారం. ఓకే అన్న, ఏంటన్న పరిస్థితి పాలకుర్తి నియోజకవర్గంలో? మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ యశస్విని రెడ్డి గారు అండ్ జాన్సన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో మరి ఏంటి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో మరి అభివృద్ధి ఎట్లా ఉంది? ఎందుకంటే 2 ఏళ్ళు అయింది ఇప్పుడు ఇక్కడ వచ్చి పథకాల విషయం ఎలా ఉంది, ఏంటి మీ అభిప్రాయం ఏంటి? పథకాలు ఏమైనా రైతు బంధు పడట్లేదు. రైతు బోనస్ పడుతుంది? పడట్లేదు. బోనస్ కూడా పడుతుంది కదా? బోనస్ కూడా ఇంత మన వల్లే నాకే పల్లె ఇంతవరకు. సంక్రాంతి అన్నాడు, శివరాత్రి వచ్చింది, ఇప్పుడు క్వింటాకి 500 రూపాయలు బోనస్. అది సరే, కొందరికి పడ్డది, కొందరికి పర్లేదు, మాకైతే పర్లేదు. రుణమాఫీ అయిందా? రుణమాఫీ కొందరికి అయినాయి, అయినాయి. నాకు రుణమాఫీ అయింది. గవర్నమెంట్ ఎట్లా రన్ చేయాలంటే ఒక లెక్క బట్టి నడవాలి. సరే, మాకు విరక్తి పుట్టి టీఆర్ఎస్ పార్టీని ఉడగొట్టుకున్నాం. ఇప్పుడు అనుభవిస్తాం ఇప్పుడు. అంటే ఏంటి ఇక్కడ చేస్తున్న తప్పు ఏంటి? తప్పు అనేది ఏమున్నదంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి వాళ్ళే నియంతలు. వారు ఒకరి మాట వాళ్ళు వినరు, మేము చెప్పినా పట్టించుకోరు. అది కాదు, 100 పడి క్లాస్ 10 పడి క్లాస్ పట్ల అన్నది. హాస్పిటల్ కానీ ఉన్నది, ఇంత దాని డాక్టరే ఉన్నాడు. హాస్పిటల్ కంప్లీట్ అయిందా? కట్టలేదు, చెప్పింది, హామీలు ఇచ్చింది. ఆ మేడం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టే ఈ మేడం కూడా హామీలు ఇచ్చింది. కట్టాలి, ఇక్కడ మేము చేపిస్తా, అది చేపిస్తా, ఇది చేపిస్తా అన్నది. అది అక్కడనే ఉన్నది. రిజర్వేర్ మళ్ళీ ఆగింది పని. మొన్న కొన్ని రోజులు నడిచింది, మళ్ళీ ఆగింది. సరే కావచ్చు, ఎందుకు వాళ్ళ మీద అభాండాలు ఎందుకు వేయాలి కానీ మంచి పనులు చేస్తే మళ్ళీ గెలుస్తుంది. ఇక ఇట్నే ఏది పడుచుకోకపోతే ఇంకా 3 ఏళ్ళు ఉంది చేస్తారు ఏమో అండి, తెలియదు. రైతు బంధు పడాలి కదండి, పడాలి కదా. కేసీఆర్ చేసిండు కదా. సరే, ఉండడో పోయినా ఊడగొట్టుకున్నాం, అయిపోయింది. అయినా చేసిండు కదా, ఇప్పుడు లేదు. ఎన్ని ఎకరాలు ఉందన్న మీకు? నాకు 4 ఎకరాలు. బోనస్ కూడా రావట్లేదు మీకు? పర్లేదు, ఇంతవరకు పర్లేదు. మన క్వింటాకి 500 రూపాయలు వానాకాలం పడ్డది, యాసింగ్ పంట రాలేదు ఇంకా. ఓకే. సో మరి తెల్ల రేషన్ కార్డు ఉందన్న మీకు? ఉన్నది. రైస్ వస్తున్నాయి, బియ్యం అయితే వస్తున్నాయి, తింటున్నాం. ఓకే. సో మరి కరెంటు కరెంట్ కూడా ఫ్రీ ఉన్నది. గ్యాస్ వస్తుందా? గ్యాస్ లేదు. గ్యాస్ పడట్లేదు. 500 ఏదో పడతాయి అన్నాడు కానీ అవి పడట్లేదు. మేము ఆటోతో పండుగ వ్యాపారం చేస్తాం. బస్సులు ఫ్రీ పెట్టి మమ్మల్ని ఇట్లా ఆగం చేసాడు. బస్సులు ఫ్రీ పెట్టి ఒక రోజుగా 1000 చేసేది, క్లోజ్ అయిపోయింది. అది అలా ఏం లేదు. పళ్ళ వ్యాపారం, వరంగల్ పోయి పళ్ళు తెచ్చుకోవాలి, పెట్టుకున్నా కూడా అది నడుస్తుంది. నాకైతే ఓకే ఉన్నది కానీ వేరే పరిస్థితి. ఒక 10-20 బండ్లు నడిచేది ఇటు, ఒక బండి లేదు అక్కడ. ఇంత క్లోజ్ లేవు, ఇక్కడ లేవు, ఏది లేదు. బస్సులు ఫ్రీ అయ్యాక ఎప్పుడైతే ఆటో ఎక్కుతారా? అడగడానికి కూడా మాకనే ఉండాలి. ఇక అమ్మాయి ఎక్కువ ఫ్రీ అంటారు. కాదు, నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం బెటరా లేకపోతే ఇంకా చేయాల్సిందే? గత ప్రభుత్వం అంటే కేసీఆర్ దయాకర్ రావు సార్ చాలా డెవలప్ చేశాడు. ఏమేం చేశారు ఇక్కడ? ఇవన్నీ రోడ్లన్నీ ఆయన చేసాడు, లైటింగ్ వ్యవస్థ అంతా ఆయన చేసిందే. ఇప్పుడు ఈ మేడం వచ్చింది, ఖాళీ ఉన్నది అంతే. ఏం పెద్దగా చేసింది ఉంటే ఇక్కడ ఉంటేనా మొత్తం తొర్రూరులో ఉంటుంది. అది బస్ స్టాండ్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ అక్కడ వేసి బస్ స్టాండ్ ఇక్కడ ఎత్తా అన్నది. ఆ బస్ స్టాండ్ కానీ ఉన్నది, పోలీస్ స్టేషన్ కానీ ఉన్నది, హాస్పిటల్ కానీ ఉన్నది. ఏది లేదు. అంతే 5 ఏళ్ళు ఆమె టైం పాసే అంతే కదా. ఇక ఈ 3 ఏళ్లలో ఏమైనా చేసే అవకాశం లేదంటారా? అంటే కేసీఆర్ అంతా అప్పులు చేశాడు, అప్పులే కట్టుకుంటే సరిపోతుందని మాట్లాడుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి సారే అంటాడు, పైసలు మా దగ్గర ఖజానా ఖాళీ అని చెప్తాడు. ఇక ఎమ్మెల్యే మాత్రం ఏం చెప్తుంది? అక్కడి నుంచి ఫండ్స్ రాదు, మాత్రం ఏం చెప్తుంది? చేయలేదు కదా. డబ్బులు లేవు, ఖాళీ గిన్నెలు ఇచ్చిపోయిండు ఆయన. ఎవరన్నా డబ్బులు పెట్టి ముఖ్యమంత్రి చేస్తారా? ఇప్పుడు కేసీఆర్ దాచి రేవంత్ రెడ్డికి ఇచ్చేది ఉండదా? ఇంత మూలే ఉన్నది. ప్రభుత్వానికి కొంత ఆదాయం అంటూ ఉంటుంది కదా. ఉంటాయి, లెక్కలు అప్పులు ఉంటాయి, సప్పులు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. కొంచెం దాచిపెట్టి మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 1600 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్లో ఉన్నాం మనం. ఉన్నాం కానీ మరి కరెంట్ పట్టి రాలే కదా. ఫ్రీ కరెంట్ వచ్చింది. అప్పుడు కరెంట్ తెచ్చే కూడా ఇస్తున్నారు కదా. ఛత్తీస్గఢ్కి వెళ్ళి తెచ్చే కరెంట్ ఎక్కడ తెచ్చాడు? 24 గంటల కరెంట్ ఇచ్చింది కానీ వీళ్ళది ఫ్రీ ఇస్తున్నారు. ఫ్రీ ఇస్తాడు, ఫ్రీ ఇస్తున్నారు. ఇక లేడీస్కి ఫ్రీ పెట్టిండు, మొగలకు రేటు పెంచాడు, బస్ కిరాయి ముచ్చాడు. ఇక కరెంట్ అయితే ఫ్రీ వస్తుంది. అది కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు. గ్యాస్ మాత్రం రావట్లేదు. సన్నబియ్యం మాత్రం ఇస్తారు. మామూలుగా తింటున్నాం, అవి కూడా తింటున్నాము. తిని అబద్ధాలు కావాలి, అబద్ధం చెప్పకూడదు. దాని కడుపు తిని అది ఓకే ఉన్నది. అది సో మరి ఏంటి నెక్స్ట్ ఎలా ఉన్నారు నీ అభిప్రాయం? ఇక నెక్స్ట్ మళ్ళీ దాకా ఒకసారి వెళ్తాడు నా అంచనా. పక్కకి వేస్తాం అంతే. ఇక రైతు బంధు బరాబర్ వేస్తేనేమో మళ్ళీ ఒకసారి చూస్తారు, అవకాశం ఉంటుంది. ఇక రైతు బంధుకు రామ్ అంటే మాత్రం
ఏం చేసినా గెలవాడు. అదే ఇప్పుడు రైతు బంధు పడాలా, మహిళలకు ఇస్తారా 2,500 పడాలా, బస్సు ముసలోళ్ళకి ఇస్తారన్నటువంటి బస్సులు ఫ్రీ తీసేసి మహిళలకు 20,000 ఇవ్వండి. మాకు కూడా ఇంట్లో ఇద్దరు ఉన్నారు, మా భార్య ఉన్నది, మా అమ్మ ఉన్నది. సో అట్లనే బెనిఫిట్ అవుతుంది కదా మాకు. మేము కూడా అవుతుంది ఏదో ఒకటి వస్తుంది కదా మాకు అని సాటిస్ఫాక్షన్ మేము ఉంటాం. నువ్వు నోట్ల పని పోసి బస్సు ఫ్రీ పెడితే మా ఆటోలు నడతలేవా? ఎక్కడ ఏమని చెప్పుకోవాలి బాధలు? ఏంటంటే ఇజ్జతి బతుకుడే. ఒకప్పుడు కింగ్ లెక్క తిరిగేది, ఇప్పుడు ఏమున్నది? అట్లా మాట్లాడలేదు కానీ ఆగం పరిస్థితి అయిపోయింది. చెప్పుకోవాలని బాధలు కొన్ని ఉండేవి కానీ చెప్తే మాత్రం ఇప్పుడు తీరుతుందా ఈ బాధ అంతా? ఏదో అగనేష్ మాట్లాడి అంటారు. ఇప్పుడు నేను ఉన్నది ఫ్రాంక్ చెప్తానా, ఫ్రాంక్ మాట్లాడినా దానికి మాట్లాడలేదు మనకి. అది థ్యాంక్ యూ సో మచ్.